చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఒకసారి చూడండి, తర్వాత నేను మాట్లాడతాను. ఆ వీడియో చూస్తే కడుపు గాలిపోతుంది. ఏంటంటే మన పక్క టీవీ చూస్తున్నారా? హార్తీ సిమెంట్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది మా బంధు. శవం చూసి సంవత్సరం అయింది. ఏమి యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టం. ఇన్ఫాక్ట్ ఎనీవన్ హూ పోస్ట్ demeaning content against women on any political side, we are very firm. It could be my own కార్యకర్త, it could be their కార్యకర్త. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, అలా చేసే వాళ్ళకే చెప్తున్నాం, రేపు పొద్దున తిరిగి చూస్తే ఆ పేమెంట్ ఇచ్చేవాడు మీకు కనపడడు. బళ్ళారి కనుల్లో దాంకున్న బెలగం పొలంలో పండుకున్న వదలా మీ భవిష్యత్తును మీరు పాడు చేసుకోండి. తరుముకుంటా వస్తా. ఇప్పుడు మీ ప్రభుత్వం నడుస్తుంది, మీరు ఏదైనా ఇటువంటివి చేస్తే చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నారు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోబోతారు, మళ్ళీ ఆడ వదిలేసి వెళ్ళిపోతారు. ₹1,000 ఇచ్చేసి పని చేసాం, డబ్బులు ఇచ్చారు. నీకు ఎవరో కంటెంట్ రాయించేది ఎవడో తెలియదు, నీకు ఎవరో డబ్బులు ఇచ్చేది ఎవడో ఎందుకు తెలియదు అంటే నిన్ను బలి పశువులు చేస్తున్నారు వాళ్ళు. జాగ్రత్తగా ఉండండి. అంటే మేమేం చేతగాని వాళ్ళం కాదు. ఇంతకంటే మంచిగా, ఇంతకంటే సౌమ్యంగా, ఇంతకంటే అర్థం ఆడవాళ్ళని కించపరిచి మాట్లాడమని ఎవరూ చెప్పరు సార్. అందులో టీడీపీకి అలాంటి సిద్ధాంతం లేదు, అలాంటి సంస్కృతి కూడా లేదు. మరి నిండు సభలో భువనేశ్వరమ్మ గారి గురించి ఎంత దారుణంగా మాట్లాడినప్పుడు ఖండించకపోగా పగలబడి నవ్వినారు సార్. ఆవిడ ఆడమనిషి కాదంటారా? ఆవిడకి మనోభావాలు ఉండవా? పవన్ కళ్యాణ్ గారి బిడ్డల్ని ఈరోజు నెల్లూరు నియోజకవర్గంలో కొవ్వూరు ఉందన్న విషయం కూడా ఎవరో తెలియదు. అలాంటి నియోజకవర్గం నుంచి పోటీ చేసి వాళ్ళందరి అవసరాలు తీర్చిన వేమిరెడ్డి దంపతుల్ని దారుణంగా మాట్లాడారు సార్. ఇక్కడ మాట్లాడింది ఒక పెయిడ్ ఆర్టిస్ట్, వాడేదో డబ్బుల కోసం మాట్లాడి ఉంటాడు. కానీ ఇక్కడ మాట్లాడింది మన మంత్రులు సార్, మన మాజీ మంత్రులు. ఎంతమంది ఆకలి తీర్చారు, ఎంతమంది అవసరాలు తీర్చారు. రైతులు సమస్యలు, ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న బకాయిలు, రైతు డబ్బులు కూడా వాళ్ళకి వచ్చేలాగా ఎంత కృషి చేశారంటే అంత చేశారండి. నా నియోజకవర్గం కూడా కాదు. అలాంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారిని ఎన్నేసి మాట్లాడినారండి. అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మాకు చేతగాక చేతులు ముడుచుకుని కూర్చున్నాం అనుకున్నారా? వేమిరెడ్డి వాళ్ళకి ఒక సంస్కారం ఉంది. వాళ్ళు ఎక్కడ బాధపడతారో, మనం దారుణంగా మాట్లాడితే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందేమనేసి ఆలోచించాము తప్ప ఎవరికి భయపడిగా సార్. ఇప్పుడు ఎవరికి భయపడరండి, అది గుర్తుపెట్టుకోండి. మనోళ్ళు పెంచి పోషించిన సంస్కృతి ఇది. చట్టసభల్లో అప్పుడు నవ్వుకున్నారు సార్. అప్పుడు ఏమైంది?